శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. మగ పెళ్లివారు పెళ్లికి సర్దుకోవలసిన వస్తువులు. నేను ఏ ఆడియోకి ఆ ఆడియోనే చేశాను, కానీ ఒక్కసారి అమ్మాయికి అబ్బాయికి రెండు పెళ్లి దగ్గరికి తీసుకువెళ్ళే వస్తువులన్నీ ఒక్కసారి చెబుతున్నాను. అమ్మాయి దాంట్లో ఉన్నాయి కూడా, ఏమన్నా మీకు అవసరమైతే ఆ ఆడియో కూడా వింటే ఆ వస్తువులు కూడా పెట్టుకోవచ్చు. అయితే అబ్బాయి వాళ్ళకి తక్కువగా ఉంటాయి. మనం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి అన్నీ వాళ్ళే ఏర్పాటు చేస్తారు. మగపెళ్లి వారికి ఏం కావాలంటే, మగపెళ్లివారు ఆడపెళ్లివారికి బట్టలు పెట్టినప్పుడు, బావమరిదికి బట్టలు పెట్టినప్పుడు, మేనమామలకు బట్టలు పెట్టినప్పుడు అబ్బాయి తండ్రి గారు కండవా వేసుకోవాలి. కండవా లేకుండా బట్టలు పెట్టకూడదు. ఆ కండవా కూడా ఇప్పుడు పట్టు పంచులో ఉన్న కండవా కానీ, తిరుపతిలో కళ్యాణం చేసినప్పుడు కండవా కానీ చక్కగా ఫోల్డింగ్ చేసి ఇస్త్రీ చేయించుకొని పెట్టుకోండి. ఆ కండవా వాళ్ళకి బట్టలు పెట్టినప్పుడు ఆ కండవా వేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఆడపెళ్లి వారు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత తలంబ్రాలు బియ్యం, సూత్రాలు, మెట్టెల పిల్లెళ్ళు, పెళ్లి మండపం దగ్గర బావమరిదికి ఇవ్వటానికి బట్టలు వస్తువు. మనం ఏదైనా వస్తువు అనుకుంటాం కదండి, బొడుగు దగ్గర ఇచ్చేసామనుకోండి పర్వాలేదు. పెళ్లి దగ్గర ఇద్దామనుకుంటే మనం పెళ్లి కొడుకు పెళ్లి దగ్గరికి పెళ్లి మండపం దగ్గరికి రాగానే కాళ్ళు కడుగుతాడు కదా, అప్పుడు బట్టలు పెట్టాలి, వస్తువు పెట్టాలి. మేనమామలు గంపలో అమ్మాయిని తీసుకువచ్చినప్పుడు ఇవ్వటానికి బట్టలు. కన్యాదానం అయిన తర్వాత వియ్యపరాలికి వియ్యంకుడికి బ్రాహ్మలు బట్టలు పెట్టిస్తారు. అప్పుడు ఏమిటంటే మనము అనుకుంటాం కదా వియ్యపురాలు చీర అని, ఆ చీర అన్నమాట. ఆ చీర ఇప్పుడు పెడతామన్నమాట. పెళ్లి కొడుకు తలంబ్రాల బట్టలు, తలపాగా, కావలసిన వస్తువులు అన్నీ అబ్బాయికి అమ్మాయికి చెబుతున్నాను. వీలును బట్టి మీ సాంప్రదాయం బట్టి చెయ్యండి. 2 కానీ 4 కానీ నాప్కిన్స్ పెట్టుకోండి. చేతులు తుడుచుకోవటానికి కానీ, ఏదన్నా కింద పడితే తొడవటానికి కానీ ఉంటాయి. శుభమస్తు.